ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మయూక స్పృహలోకి రావడం ఏంటి శంఖు? వచ్చింది మేడం. స్పృహలోకి రావడమే కాదు, నాతో మాట్లాడింది కూడా. రాజమాత పిండ ప్రదానం చేశాక పంతులు గారు అన్నట్టు అన్ని శుభాలే జరుగుతాయని ఇంట్లోకి రాగానే శుభవార్త విన్నాం. బావా ఏం మాట్లాడింది? పున్నమి, మయూక స్పృహలోకి వచ్చిందంటున్నారు కదా, మనమే వెళ్ళి పలకరిస్తే సరిపోతుంది కదా. అవును, జాబిలిని కూడా చూసినట్టుంటుంది. పదండి, మయూక గదికి వెళదాం. ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు స్పృహలో లేదు మహాదేవి గారు. మయూక స్పృహలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ అడిగింది. ముఖ్యంగా నేను ఎప్పుడు కోలుకుంటానో లేదో తెలీదు, అసలు ఎంతకాలం ప్రాణాలతో ఉంటానో కూడా నాకు తెలీదు, నాకు జరగాల్సిన పెళ్లి జరగలేదని మమ్మీ డాడీ బాధపడుతుంటారని, నేను ప్రాణాలతో ఉండగా నాకు తాలికట్టు శంకు అని అడిగింది. శంకుకి మయూకనిచ్చి పెళ్లి చేయాలంటున్నారు కాబట్టి మయూక్ అడిగినట్టు జరిపించేస్తే బాగుంటుందేమో రాజమాత. అదేలా పృథ్వీ, మయూక మంచానికి పరిమితమైంది. అలాంటి అమ్మాయి మెల్లో తాళి కడితే పాపం ఇతను బలైపోతాడు కదా. అవును బావా, ఒక్కసారి ఆలోచించు. నీ పెళ్లి గురించి ఊర్లో అత్తయ్య నానమ్మ వాళ్ళెన్నో కళ్ళు కంటూ ఉంటారు. ఇలా జరిగిందని తెలిస్తే వాళ్ళు బాధపడతారు. అవును శంఖు, మయూక పేరెంట్స్ గా ఆలోచిస్తే మాకు పెళ్లి చేయడం సంతోషమే. కానీ మీ పేరెంట్స్ స్థానంలో ఉండి ఆలోచిస్తే మా మనసు అంగీకరించట్లేదు. నాకు మయూక నిర్ణయాన్ని గౌరవించాలనుంది. నేను కూడా మయూకను తప్ప ఎవ్వరిని భార్యగా ఊహించుకోలేను. నేను కూడా పృథ్వీని తప్ప ఇంకెవ్వరిని భర్తగా ఊహించుకోలేను. మీరందరూ కాస్త పెద్ద మనసు చేసుకుని మంచి ముహూర్తం చూస్తే నేను మయూక మెళ్ళలో తాళి కడతాను. రాజమాత, శంకు ఆలోచనలో మయూక మీద ప్రేమ ఉంది, మీ మీద గౌరవం ఉంది, ముఖ్యంగా అతనికి ఆనందం ఉంది. కాదనకండి రాజమాత. ఈ విషయంలో నాకంటే ఎక్కువగా ఆలోచించాల్సింది అగ్నిదేవు వైదిక. మీరేమంటారు వైదిక? ఈ పెళ్లి జరిపిద్దాము అని మిమ్మల్ని అడిగిన వాళ్ళు వాళ్లే కాదంటారా నానమ్మ? మీ ఇష్టం. చాలా సంతోషం. త్వరలోనే ఆ వేడుకను జరిపిద్దాం.
అమ్మ జాబిల్లి పద వెళదాం. మీరు పదండి నాన్న. వచ్చేసి మీ పాటికి మీరు మీ ఇష్టం అంటే నేనేమైపోవాలి మమ్మీ? కంగారు పడకు మయూక. అత్తయ్య వాళ్ళు పెళ్లికి ముహూర్తం పెట్టేలోపు మేం వాడి చావుకు ముహూర్తం పెడతాం. వాడికి మనం నాటకం ఆడుతున్న విషయం తెలిసిపోయినట్టుంది. కానీ జాబిల్లి వేషంలో ఉంది నువ్వే అని ఇంకా వాడికి తెలీదు. ఆ విషయం వాడికి తెలిసేలోపు వాడు ప్రాణాలతో ఉండడు. ఈలోపు నారాయణమ్మని ఇంట్లో నుండి ఎలా గెంటేయాలని ఆలోచించు మయూక. నారాయణమ్మ సంగతి నేను చూసుకుంటాను మమ్మీ. అగ్నిదేవ్, శంకుని లేపేయడానికి మంచి ప్లాన్ ఆలోచించు. అలాగే వైదిక. నారాయణమ్మ, ఏంటయ్య గారు ఇలా వచ్చారు? ఏమైనా అవసరమైతే పున్నమికి చెప్పి పంపించొచ్చు కదా. ఏం అవసరం లేదు నారాయణమ్మ. నాకు ఒక నిజం తెలియాలి. మీకు తెలియాల్సిన నిజం నా దగ్గర ఏముందయ్య గారు? నువ్వే చెప్పగలవు నారాయణమ్మ. నువ్వు తీసుకొచ్చిన జాబిల్లి నిజంగా నా కూతురేనా? చెప్పు నారాయణమ్మ. నిజం చెప్పు నారాయణమ్మ. అదేంటయ్య గారు, నిజంగా జాబిల్లి మీ బిడ్డే అయ్యా. దానికి నేనే సాక్ష్యం. జాబిలిని చూస్తుంటే నా కూతురనే భావన కలగట్లేదు నారాయణమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.